स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. అభీష్ట సిద్ధిరస్తు. గురుగారు, హేయోపాదేయ వర్జిత అని లలిత సహస్రనామ స్తోత్రంలో లలితాదేవిని వర్ణిస్తూ ఉంటారు కదా, దీని అర్థం ఏంటో తెలియజేస్తారు? అమ్మవారి నామాల్లో హృజ్య హేయోపాదేయ వర్జిత అనే నామ పరంపర మనకు కనిపిస్తుంది. హేయోపాదేయ వర్జిత. హేయము అంటే కొంచెం తక్కువ స్థాయి, నీచమైంది, పనికిరాంది, ఇబ్బంది కలిగించేది, ప్రమాదాన్ని కలిగించేది, పాపాలకు మూలమైంది, ఇది చాలా హేయమైన విషయం అండి. ఉపాదేయము అంటే తప్పకుండా అనుసరించవలసింది. అమ్మవారికి హేయము లేదు, ఉపాదేయము లేదు. ఇది పనికిరాంది, ఇది నీచమైంది, ఇది విడిచిపెట్టవలసింది అనేది లేదు. ఇది ఉపాదేయం తప్పకుండా పాటించాలని ఇది అవసరమూ లేదు. అంటే విధి లేదు, నిషేధం లేదు, విధి నిషేధాలు లేవు అనమాట. ఇలాంటి నామం ఇంకోటి మనకు కనపడుతుంది, ధర్మాధర్మవర్జిత అని. ధర్మం లేదు, అధర్మం లేదు. ఇదేంటండి, ధర్మాధర్మాలు మనమే పాటించాలి కదా, మరి మనకి వీటిని పాటింపజేసేందుకే కదా దైవం ఉన్నది, మరి దైవానికి ఇవి లేకపోవడం ఏమిటి అనిపిస్తుంది. ఇది కొంచెం వేదాంత పరిభాషతో ముడిపెట్టి చెప్పిన నామంగా మనం గుర్తించాలి. మామూలుగా లౌకిక జీవితంలో శరీరమే నేను, శరీరం నాది అని తెలియక శరీరమే నేను అని శరీరానికి సంబంధించిన ఆలోచనలు చేస్తున్నప్పుడు ఈ శరీర సంబంధమైన జీవన వ్యవహారం నడుస్తుంటే ఇందులో కావాల్సినవి కొన్ని, వద్దనుకునేవి కొన్ని, ఇష్టంగా మనం బాగున్నాయని పాటించి తీరాలనుకునేవి కొన్ని, ఏదో కష్టం కలిగి ఇది వదిలే, ఇది మనకు మంచిది కాదు, వదిలేయాలి అనుకునేవి కొన్ని ఉంటాయి. మన ఇష్టాయిష్టాల ప్రకారము ఉంటాయి, విధానం ప్రకారం కూడా ఉంటాయి. పెద్దలు కొన్ని పద్ధతులు చెప్పారు. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఇవి మంచివి, ఇవి పాటించండి, ఇవి మంచివి కాదు, ఇవి వదిలిపెట్టండి. ఒక్కసారి ఆత్మజ్ఞానం అనుభవానికి వచ్చిన తర్వాత, నేను ఆత్మస్వరూపాన్ని, ఈ శరీరంతో నాకు సంబంధం లేదు అన్న తర్వాత నీచమైంది లేదు, గొప్పది లేదు, ఇది పాటించాలని కానీ ఇది విడిచిపెట్టాలని కానీ లేదు, ఆత్మజ్ఞాని అయిన వాడికి. అందుకని ఆత్మార్పణ భావం కలిగిన వారికి, ఆత్మజ్ఞాని అయిన వారికి, ఆత్మజ్ఞానం బాగా అందుబాటులోకి వచ్చి అనుభవానికి వచ్చిన వారికి విడిచిపెట్టదగింది లేదు, పాటించదగింది లేదు, విధి లేదు, నిషేధము లేదు. ఆ స్థితిలో ఉన్న ఆత్మవిద్యా స్వరూపిణి అమ్మవారు. అందుకే ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, మను విద్య, శ్రీ విద్య, ఇలాంటి మాట. విద్య అంటే చదువు, అంటే జ్ఞానము అన్నమాట. ఏది తెలియాలో అది తెలియడం, అది తెలిస్తే ఎక్కువ తక్కువ లేవు. అందుకే ఈ జ్ఞానం కలిగిన వాడికి ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ అని కానీ, విద్యావంతుడు గొప్పవాడు, విద్య లేనివాడు, నిరక్షరాస్యుడైనవాడు పనికిరానివాడు అని కానీ, లేకపోతే ఈ కులంలో పుట్టినవాడు గొప్పవాడు, ఈ కులంలో పుట్టాడు కాబట్టి వీడు పనికిరాడు అని కానీ, లేకపోతే ఇంకో సత్కర్మలు ఆచరిస్తున్నాడు కాబట్టి వాడు ఉత్తముడు, వీడేదో మాంస విక్రేతగా ఉన్నాడు కాబట్టి వీడు పనికిరానివాడు, ఈ తేడాలు ఉండవు. అతనికి ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో సమదర్శన స్థితి కలుగుతుంది. ఆ ఉపాధి ప్రకారం పాటించవలసిన ఆచారాలు, నియమాలు పాటిస్తాడు తప్ప ఎక్కువ తక్కువలు చూడడం. ఇప్పుడు బంగారాన్ని చెళ్ళపెంకుని సమానంగా చూస్తాడు అన్నారు భగవద్గీతలో. రెండు సమానంగా ఎలా చూస్తాడండి అంటే, బంగారాన్ని బంగారంగా వినియోగించుకుంటాడు, ఇటుకరాయిని ఇటుకరాయిగా వినియోగించుకుంటాడు. వినియోగం వేరుగా ఉంటుంది, వినియోగం సమానంగా ఉంటుంది. ఏది అవసరమైనప్పుడు దాన్ని వినియోగించుకుంటాం. కానీ విలువలు మారుతూ ఉంటాయి. ఇటుక కంటే బంగారం విలువైంది కావచ్చు, కానీ ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తాడు, వీడి దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని ఇటుకలు కొనుక్కుని ఇల్లు కట్టుకుంటాడు. వినియోగం దగ్గరికి వచ్చేప్పటికి ఏ వస్తువుకున్న ప్రాధాన్యం దానికి ఉంది. ఇక్కడ ఎక్కువ తక్కువ లేవు. బంగారం ఎంత గొప్పదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకే కావాలి. ఇటుక పనికిరాందండి, ఇటుక ఎందుకు పనికి వస్తుంది, ఇహోదలు పారేయండి, బంగారం గొప్పది అనడానికి వీల్లేదు. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానదృష్టి కలిగిందో, జ్ఞానదృష్టి కలిగిన వాడికి ఇది హేయమని కానీ, ఇది ఉపాదేయమని కానీ, ఇది తక్కువని కానీ, ఇది ఎక్కువని కానీ. అందుకే శంకరాచార్య స్వామి గురురిచ్చేషా మనీషా మమా చండాలోస్తు సతుద్విజోస్తు. అతడు చండాలుడైనా ద్విజుడైనా అతడు గురుస్వరూపము. ఏ పరమార్థాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడో అతడు గురుస్వరూపము అని సమస్త ప్రపంచానికి కనువిప్పు కలగడానికి సమదర్శన స్థితిని ప్రసాదించడానికి కావలసిన ఒక మహోపదేశం చేశాను. ఈ సమదర్శన స్థితి అమ్మవారి రూపాన్ని పొందింది అని చెప్పడానికి హేయోపాదేయ వర్జిత. అమ్మను ఆరాధిస్తే జ్ఞానం కలిగి ఇతడు కూడా ఆ సమదర్శన స్థితిలో నిలబడగలుగుతాడు సాధకుడు. అందుకోసం వచ్చిన ఉపాసనా సంబంధమైన ఆత్మజ్ఞాన స్వరూప స్థితిని తెలియజేసేది, సమదర్శన స్థితిని ప్రసాదించేది అయిన దివ్య మంత్రం లాంటి నామం హేయోపాదేయ వర్జిత అనే నామం. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, విష్ణువు సర్వాంతర్యామి, విశ్వమంతా వ్యాపించి ఉంటాడు అని అంటారు కదా, అలాంటప్పుడు ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడికి ఎంత వెతికినా ఎక్కడ ఎందుకు కనిపించలేదు? హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి కనిపించలేదు. ఆ మాట
హిరణ్యకశిపుడే చెప్పాడు, నా తోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండు నాకంటే ఈ భూతశ్రేణికి లేడు రాజొకడు సంపూర్ణ ప్రభావుండు. నీకు ఎలా తెలుసు నాన్న అంటే, మద్భ్రాతం జంపిన మున్నునే వెదకి తిన్పల్మారు నారాయణుండు ఏతద్విశ్వములోన లేడు మరివాడు ఎందుండురా దుర్మతి. హిరణ్యకశిపుడు ఏమన్నాడంటే, మొత్తం అంతా నేను వెతకడం కాదు గాలించానురా, వాడు ఎక్కడా కనపడలేదు. నాన్న ఎందుకు వెతికావు అని ప్రహ్లాదుడు అడుగుతాడేమో అని. ఎందుకు వెతికానంటే, మా తమ్ముడైన హిరణ్యాక్షుడిని సంహరించినందుకు నేను కోపం వచ్చి పట్టుదలతో ప్రతీకారం తీర్చుకోవాలని, పగ తీర్చుకోవడం కోసం వెతికాను. కనపడితే కదా పగ తీర్చుకోవడానికి, ఎక్కడా కనపడలేదు. ఉంటే కదా కనపడేది, మరి లేడు కాబట్టి కనపట్టలేదు, కనపట్టం లేదు కాబట్టి లేడని తెలుస్తోంది, అందుకని లేడని సిద్ధాంతం చేసేసాడు. అందుకని కనపడలేదు ఆయనకి. ఎందుకు కనపడలేదు? మరి ఉన్నాడుగా. హిరణ్యకశిపుడి మాటల్లోనే ఉంది, మా తమ్ముడిని చంపాడు అని. లేనివాడు చంపాడా, ఉన్నవాడు చంపాడా? తమ్ముడిని చంపిన మాట నిజమైతే లేడనే మాట అసత్యం, లేడనే మాట నిజమైతే తమ్ముడిని చంపిన మాట అసత్యం. తమ్ముడిని చంపాడు కాబట్టి పగ తీర్చుకుందామని వెతికాను, కనపడలేదు కాబట్టి లేడు అంటున్నాడు. లేడంటే ఇప్పుడు లేడా, అసలు లేడా, నీకు కనిపించట్లేదా? ఇది నాస్తికత్వం, హేతువాదం అనే పేరుతో మనం ప్రశ్నలు వేస్తున్న వారు ఆలోచించుకోవడం కోసం పురాణాలు మనకిచ్చిన ఒక సందేశాత్మకమైన పాత్ర, సన్నివేశం హిరణ్యకశిపుడు సన్నివేశం. హిరణ్యకశిపుడు కనపడలేదు. ఎందుకు కనపడలేదంటే, భగవంతుడు అంటే ఒక రూపం అనుకుంటున్నాడు. ఆ రూపం అన్ని చోట్ల ఉంటుందా? దేవుడు అంటే ఒక రూపం మన ఇంట్లో పూజామందిరంలో ఉంటుంది, లేకపోతే క్యాలెండర్లో ఫోటో రూపంలో ఉంటుంది, లేకపోతే ఆలయంలో విగ్రహ రూపంలో ఉంటుంది. అన్ని చోట్ల ఎందుకు ఉంటుంది? అన్ని చోట్ల కూడా ఇదే ఉన్నది, ఆయా రూపాల్లో ఉన్నది. ఈ సంగతి హిరణ్యకశిపుడికి తెలియదు. ఇది తెలియకపోవడమే అజ్ఞానం, ఇది తెలియడమే జ్ఞానం. ఇది హిరణ్యకశిపుడికి తెలియక ఏమనుకుంటాడు, హిరణ్యాక్షుడిని సంహరించింది వరాహ రూపంతో కదా, ఆ వరాహ రూపంతో ఉన్న విష్ణుమూర్తి ఎక్కడైనా కనిపిస్తాడేమో, లేకపోతే వరాహ వేషం వేసుకున్న అసలు విష్ణుమూర్తి కనపడతాడేమో, కనపడితే ఏమైనా చేద్దాం అనుకున్నాడు. కానీ కనపడలేదు. మరి నిజంగా ఎక్కడో ఒక చోట ఉండాలిగా, ఎందుకు కనపడలేదు అని మనకు కూడా సందేహం కలుగుతుంది. ఎందుకు కనపడలేదో కూడా భాగవతం చెప్పింది. ఈ హిరణ్యకశిపుడు వెంటపడి వెతుకుతున్నాడని, ఎదురై పోర జయింపరాది తని కాక ఎందేనియుంబోవ భీప్రదుడై ప్రాణులదోలు మృత్యువు క్రియంబై వచ్చునంసున్ క్రియావిదుడు అబ్జాక్షుడు నిశ్వాసరంధ్ర దిశన్ దైత్యు హృదంతరాళమున ఆవేశించే ప్రత్యక్ష క్రియాభీరుడై అన్నారు పోతన్న గారు. ఎదుర్కొందామంటే వరాలు సంపాదించాడు కాబట్టి వెంటపడి వచ్చే మృత్యులాగా వస్తున్నాడు. ఎదుర్కొని యుద్ధం చేయడానికి వీల్లేదు. పోనీ ఎక్కడైనా దాక్కుందామంటే ఎక్కడ దాక్కున్నా వస్తాడు. కాబట్టి అతడు వెతకని చోట దాక్కోవాలి అని ఆలోచించి హిరణ్యకశిపుడు గాలి పీలుస్తున్నప్పుడు సూక్ష్మ రూపాన్ని ధరించి అతని ముక్కు రంధ్రాల్లో నుంచి లోపలికి వెళ్ళి అతని హృదయంలో కూర్చున్నాడు అన్నారు. అందుకని విష్ణుమూర్తి ఇప్పుడు ఎక్కడున్నాడు? హిరణ్యకశిపుడు హృదయంలో ఉన్నాడు. వీడేం చేస్తాడు? బయటంతా వెతుకుతాడు, లోపల వెతకడు. అమ్మవారి నామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతకడం కాదు, లోపల వెతకాలి. వాడు లోపల వెతకడు, లోపలికి చూసుకోవడం లేదు వాడికి. విష్ణుమూర్తిలో లోపాలు చూడడమే ఉంది కానీ. అందుకని హిరణ్యకశిపుడు కనిపించే అవకాశం లేదు, అందుకని కనిపించలేదు. ఆ లోపల ఉన్నాడు కాబట్టి ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి జరుగుతున్న సంభాషణ అంతా వింటూనే ఉన్నాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వద్దాంలే, అప్పటిదాకా ఇక్కడే ఉందాం అని లోపల ఉన్నాడు అనమాట. అందుకని కనిపించలేదు. భాగవత పురాణం అంతరార్థాన్ని చాలా స్పష్టంగా, అద్భుతంగా ఎందుకు హిరణ్యకశిపుడికి కనిపించలేదు అనే విషయాన్ని తెలియజేసింది. గురుగారు, కాళహస్తి మహత్యంలో నత్కీరుణ్ణి శివుడు అనవసరంగా శపించాడేమో అనే భావన కలుగుతుంది. దీనిని ఎలా విశ్లేషించుకోవాలంటారు? కాళహస్తి మహాత్మ్య ప్రబంధంలో దూర్జటి మహాకవి నత్కీరుడు వృత్తాంతాన్ని చాలా వివరంగా చెప్పారు. ఆ నత్కీరుడు ఒక మహారాజు గారి ఆస్థానంలో, పాండ్య మహారాజు గారి ఆస్థానంలో శంఖపీఠం అనే దాని మీద ఉన్నాడు. అంటే ఒక విద్యాధికారి అనమాట. ఆయన సర్టిఫికేట్ ఇస్తే కానీ ఎవరిని పండితుడు, కవి అని ఒప్పుకోవడానికి వీల్లేదు. ఆ దేశంలో కరువు వచ్చింది ఒకసారి, చాలా బాధపడుతున్నారు. ఒక పేద బ్రాహ్మణుడు కరువు వల్ల ఆకలి తీరక బాధపడుతున్నాడు. ఆయన శివభక్తుడు, శివుడిని ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై ఓ 10 రూపాయలు ఇవ్వచ్చు కదా, విష్ణు అయితే ఇచ్చేవాడు, శివుడి దగ్గర డబ్బులు ఉండవుగా. అందుకని శివుడు ఏం చేశాడంటే ఓ పద్యం ఇచ్చి, ఒరే అబ్బాయి ఓ పని చెయ్యి, ఈ దేశపు రాజుగారు చాలా సాహిత్యాభిమాని, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ పద్యం చదువు, ఈ కవిత్వం బాగుందని ఆయన నీకు 10 రూపాయలు ఇస్తాడు, నీ దారిద్ర్యం తీరిపోతుంది, వెళ్ళమన్నాడు. పాపం ఆ బ్రాహ్మణుడు ఆశపడి సభలోకి వచ్చాడు, పద్యం చదివాడు. ఆ పద్యంలో ఒక విషయం ఉంది. అదేంటంటే ఆ అమ్మవారిని వర్ణించే పద్యం అనమాట. అందులో కేశపాశం, అమ్మవారి కేశపాశం సహజంగానే సుగంధంతో ఉంది అని వర్ణించాడు.
కేశపాశం సహజంగా సుగంధంతో ఎందుకు ఉంటుంది, ఏ తైలమో సుగంధ తైలమో పూసుకోవాలి, లేదా పువ్వులు పెట్టుకుంటే వస్తుంది, కానీ కేశపాశానికి పరిమళం ఎలా వస్తుంది, ఇది శాస్త్ర విరుద్ధమైన విషయం, అలంకార శాస్త్రం అంగీకరించదు, పనికిరాదు, ఇది తప్పు అని నత్కీరుడు తప్పు పట్టాడు. పాపం ఆయనకి ఏం తెలుసు, ఆయన రాసిన పద్యం కాదు కాదు, ఆయన బాధపడ్డాడు. ఇదేమిట్రా బాబు, ఏదో సన్మానం జరుగుతున్న వస్తే అవమానం జరిగిందని బాధపడుతుంటే శివుడు బాధ్యత పడి అక్కడికి వచ్చాడు, మారువేషంలో వచ్చాడు. వచ్చి ఎవరు తప్పు పట్టింది ఏమిటో చెప్పండి తప్పు అన్నాడు. నత్కీరుడు చెప్పాడు ఇది తప్పని. అప్పుడు మారువేషంలో ఉన్న శివుడు ఏమన్నాడంటే, అదేమిటయా, అమ్మవారి కేశపాశం సహజంగానే సుగంధంతో ఉంటుంది, అమ్మవారి తలలో పెట్టుకోవడం వల్ల పువ్వులకి సుగంధం వస్తుంది, కానీ పువ్వులు పెట్టుకుంటే అమ్మవారి కేశపాశానికి సుగంధం రావాల్సిన అవసరం లేదు, ఇది సహజ సుగంధం. మేము కైలాసం వెళ్ళామా, అమ్మవారి కేశపాశంలో సహజమైన సుగంధం ఉందని మాకు తెలుసా? లోకానికి తెలియని మాటలు చెప్పడానికి వీల్లేదు, ఇది గగన ప్రసూనవాదం, పనికిరాదు అన్నాడు నత్కీరుడు. శాస్త్రపరంగా వాదించాడు. అప్పుడు మారువేషంలో ఉన్న శివుడు తన మూడో కన్ను తనకు ఉంది అని నత్కీరుడికి కనిపించేలాగా చూపించాడు, అంటే శివుణ్ణి నేను వచ్చానని. అప్పుడు కూడా నత్కీరుడు తగ్గలేదు. తగ్గకుండా ఏమన్నాడంటే, వచ్చినవాడు శివుడైనా సరే తప్పు తప్పే, తల చుట్టూ 6 కన్నులు కలిగిన పద్యంబు దుష్టంబు కాదన వశమే. ఒక పాలభాగంలో కన్నేమిటా, మొత్తం తల చుట్టూ కళ్ళున్నా సరే పద్యం మాత్రం తప్పే, కాబట్టి వీల్లేదు అన్నాడు. అప్పుడు శివుడు శపించాడు. మనకి చూస్తే ఏమంటే శివుడు పట్టుదల వచ్చి, ఇవాళ భాషలో చెప్పాలంటే ఈగో అడ్డొచ్చి నన్ను కాదంటాడా అని కోపించి శపించినట్టుగా కనపడుతుంది. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ 2-3 విషయాలు మనం గమనించాలి. ఎందుకు శపించాడు అంటే, శాస్త్రాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నాడు నత్కీరుడు. ఇది మానవులు నిర్మించుకున్న శాస్త్రం, అలంకార శాస్త్రం కానీ వ్యాకరణ శాస్త్రం కానీ మనం తయారు చేసుకున్న ఏదో ఒక విధానం కోసం. అది చాలా గొప్పదే, ప్రతి శాస్త్రము గొప్పదే, కానీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. శాస్త్రం కంటే పైది, తత్వం కంటే పైది అని మనం అనుకుంటున్న అన్ని విద్యల కంటే పైది భగవంతుడు తర్వాతే శాస్త్రం. ఆ భగవంతుడికి ఏం కావాలి అంటే అందరూ బాగుండడం కావాలి. ఒక పేద బ్రాహ్మణుడి ఆకలి తీరడానికి నీ శాస్త్ర పరిజ్ఞానం అడ్డుపడుతుంది, వాడిని అవమానించవు. మానవ నిర్మితమైన శాస్త్రం కన్నా మానవ సహజమైన ఆకలి చాలా గొప్పది కదా. ఆకలి తీర్చకపోతే వాడు ఏమైపోతాడు పాపం. వాడికి నువ్వు అడ్డుపడ్డావే శాస్త్రం అనే పిచ్చితో, శాస్త్రజ్ఞానం నాకుంది అని కవిని పండితుడని అహంకారంతో కదా. ఈ అహంకారానికి శిక్ష నీకు కుష్టు వ్యాధి వచ్చుగాక అని శపించాడు అనమాట. పాపం ఆ నత్కీరుడు కాళ్ళ వెళ్ళ పడ్డాడు. ఆయన్ని నువ్వు దక్షిణ కైలాసాన్ని కనుక చూసినట్టయితే, కైలాస దర్శనం చేస్తే నీకు కుష్ఠవ్యాధి పోతుంది అంటే ఆయన ప్రయాణం చేస్తూ రావడం, రకరకాల అనుభవాలు పొందాడు. సుబ్రహ్మణ్య దర్శనం కలిగింది నత్కీరుడికి, కుష్ఠవ్యాధి పోయింది. కాళహస్తి క్షేత్రానికి వచ్చాడు, కాళహస్తి దక్షిణ కైలాసం అని గుర్తించాడు. కాబట్టి పరమేశ్వరుడిచ్చిన శాపము చిత్రంగా అది వరం లాంటిది. తాత్కాలికంగా కుష్ఠవ్యాధి వచ్చినా కూడా నత్కీరుడు సుబ్రహ్మణ్య దర్శనం పొందగలిగాడు. మరి ఆ కాళహస్తి క్షేత్రాన్ని దర్శించగలిగాడు. కాళహస్తి క్షేత్రంతో పాటు కాళహస్తి క్షేత్ర చరిత్రలో నత్కీరుడు శాశ్వతంగా లోకంలో ఉండిపోయాడు. నత్కీరుడి పేరు లోకంలో మిగిలిపోయింది. పరమేశ్వరుడు ప్రత్యక్షంగా శపించినట్టు కనపడుతోంది, కానీ పరోక్షంగా వరాలిచ్చి అనుగ్రహించాడు. ఒకవేళ శపించడం అయితే ఎందుకు శపించాడు అంటే, పట్టుదలకు పోయి అన్యాయంగా శపించడం కాకుండా, మానవ నిర్మితమైన శాస్త్రం కన్నా మానవ సహజమైన ఆకలి అవసరమైంది అని మనం గమనించి ప్రవర్తించాలి. శాస్త్రానికి ఉన్న పరిమితులు అర్థం చేసుకుని శాస్త్రం కంటే పైది మానవతా ధర్మం అని గుర్తించాలి అని ఒక సందేశాన్ని శాపం రూపంలో పరమేశ్వరుడు నత్కీరుడికి ఇచ్చినట్లుగా, నత్కీరుడి ద్వారా విద్యావంతులు అని అహంకరించే వారందరూ ఈ సత్యాన్ని గుర్తించాలి అని చెప్పడం కోసం అన్నట్లుగా ఆ వృత్తాంతం కనపడుతుంది. కాబట్టి ఏదో పట్టుదలకు పోయి అన్యాయంగా శపించాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. పై కథకు అలా కనిపిస్తుంది. కొంచెం లోతుగా విచారిస్తే ఆ కథ పూర్వాపరాలు కనుక మనం గమనిస్తే శివుడు జ్ఞానప్రదాతగా పనిచేశాడు అనే విషయం మనకు బోధపడుతుంది. గురుగారు, ఇక మరో సందేహం చూస్తే, ధర్మరాజు పేరులోనే ధర్మం ఉంది. ఏది ధర్మం ఏది అధర్మం అని అన్నీ తెలిసినటువంటి ఆ ధర్మరాజే జూదం అనే వ్యసనానికి లోనైపోయి ఎందుకు కష్టాలను కొని తెచ్చుకున్నాడు? ధర్మరాజు జూదం ఆడాడు, జూదంలో ఓడిపోయాడు, అడవుల పాలయ్యాడు. ధర్మరాజుతో పాటు తమ్ముళ్ళు 4, భార్య ద్రౌపది కూడా అడవుల పాలైంది. అడవుల పాలు కావడం మాత్రమే కాకుండా నిండు సభలో ఘోరమైన పరాభవాన్ని కూడా ఆమె ఎదుర్కోవలసిన అవసరం వచ్చింది. తర్వాత అరణ్యవాస కాలంలో కూడా చాలా ఇబ్బందులు పడింది పాపం. ముఖ్యంగా ద్రౌపది. అందరూ కష్టపడ్డారు. ద్రౌపది ఏ స్త్రీమూర్తికి జరగరాని ఘోరమైన పరాభవాలను పాపం ఎదుర్కోవాల్సి వచ్చింది. సైంధవుడు అవమానించాడు, కీచకుడు దారుణంగా అవమానించాడు. వాళ్ళందరూ తర్వాత శిక్ష పొందారు, అది వేరే సంగతి. ముందు ఆమె బాధపడింది కదా, అవమానం పాలైంది కదా. మరి ఎలాంటి ఆమె పట్టమహిషి, ఒక రాజుగారి కుమార్తె, ఇంకో రాజుగారి కోడలు, ఇంకో రాజుగారి భార్య,
ఇంత మహావీరులైన వాళ్ళు పాండవులకు భార్య, ఆమెకు రావాల్సిన కష్టాలు అవి, అన్ని కష్టాలు. ఇన్ని కష్టాలకి, ఇన్ని బాధలకి కారణం ఏమిటి అంటే జూదంలో ఓడిపోవడం. ఎందువల్ల ఈ కష్టం కలిగింది అంటే జూదం వ్యసనం కాబట్టి. మరి ధర్మరాజు లాంటి ధర్మాత్ముడు జూదం ఆడవచ్చా? మరి వ్యసనం కదా ఇది. ఆయనే వ్యసనం ఆడితే మిగతా వాళ్ళు వ్యసనపరులు కాకుండా ఎలా ఉంటారండి అని మనకు అనిపిస్తుంది. కానీ అక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే రాజులకు కొన్ని నియమాలు ఉంటాయి. అందులో ఒక నియమం ఏమిటంటే ఎవరైనా వేటకు రమ్మని పిలిచినా, జూదానికి రమ్మని పిలిచినా రాజైన వాడు వెళ్ళాలి. నేను రాననకూడదు. యుద్ధానికి పిలిస్తే నేను రాననకూడదు. చేతకానితనం అన్నమాట. యుద్ధానికి వెళ్ళాలి. ఏమయ్యా, క్రూర మృగాల వల్ల మేము చాలా బాధపడుతున్నాం, మా పొలిమేరల్లో ఉంది మా ఊరు, క్రూర మృగాలు ఇబ్బంది పడుతున్నాయి, ఆ పొలిమేరల్లో ఉన్న అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి వేటాడి మాకు రక్షణ కల్పించని ప్రజలు కోరితే వేటాడాలి. వేటకు రాననకూడదు. జూదానికి రమ్మని పిలిస్తే కూడా వెళ్ళాలి రాజు. అది రాజుకు సంబంధించిన ఒక ధర్మం. అందుకని సకల ధర్మాలు తెలిసిన ధర్మరాజు రాజధర్మాన్ని పాటించి జూదానికి పిలిస్తే, పైగా ఆ జూదానికి ఏమని పిలిచాడు? విదురుడి చేత కబురు చేశాడు ధృతరాష్ట్రుడు. ఇది సుహృద్జూతం అన్నాడు. అంటే అన్నదమ్ములు స్నేహంగా సరదాగా ఆడుకునే జూదం. పంపించిన వాడు ఎవరు? కబురు పెట్టినవాడు పెద్ద తండ్రి, పెదనాన్నగారు ధృతరాష్ట్రుడు. తండ్రి లాంటి వాడు. తన తండ్రి బతికి లేడు, ఆ తండ్రికి అన్నగారు ధృతరాష్ట్రుడు. మరి ఆ తండ్రిని గౌరవించాలి కదా పెద్ద తండ్రిని. కాబట్టి పితృవాక్య పాలన, పెద్ద తండ్రి గారి మాటని గౌరవించడం ఒకటి. రాజైన వాడు జూదానికో యుద్ధానికో వేటకో పిలిస్తే రాను అని అనకూడదు. కాబట్టి ఈ రెండు ధర్మాలు పాటించి ఆయన వెళ్ళాడు. దీనికి తోడు మరో కారణం కూడా ఉంది. ధర్మరాజు రాజసూయ యాగం చేసిన తర్వాత నారదుడు వచ్చి ఓ మాట చెప్పాడు. ఈ తర్వాత నుంచి నువ్వుగా ఏ నిర్ణయము చేయకు. లోకంలో జరగవలసిన కొన్ని నిర్ణయాల ప్రకారం జీవన గమనం నడుస్తుంది నీ జీవన గమనం. అందుకని నీవుగా స్వతంత్రించి ఇది చేస్తానని కానీ ఇది వద్దని కానీ అనకు. ఏది ఎలా జరుగుతుందో దాన్ని సరే అంటూ ఉండు. జూదానికి పిలిస్తే వద్దనకూడదు. ఆ నారదుడి ఉపదేశం ప్రకారం. అంటే జరగవలసిన కథంతా జరిగి దుష్ట శిక్షణ జరగాలి కాబట్టి, భూభారం తగ్గాలి కాబట్టి దైవము యొక్క నిర్ణయం మేరకు, ఆ దైవ నిర్ణయంలో భాగంగా ఈ జూదము అది కష్టాల పాలు కావడానికి కారణం కావటం, ఈ కథంతా నడిచింది అనుకోవాలి తప్ప ధర్మరాజు కేవలం వ్యసనం మీద కోరికతో, ఆ జూదం ఆడాలనే కోరికతో జూదం ఆడాడు అని మనం అనుకోవడానికి అవకాశం లేదు. పరీక్షిత్తు అంతిమ దశ భారత భాగవతాలలో చాలా వైవిధ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వైరుధ్యాన్ని ఎలా చూడాలంటారు? అవును, పరీక్షిత్తు శాపానికి గురయ్యాడు. పరీక్షిత్తుకి శమీక మహర్షి కుమారుడైన శృంగి ఒక శాపం ఇచ్చాడు. ఆ శమీక మహర్షి ఏదో ఆశ్రమంలో ఉండి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటుంటే వేటాడి అలసిపోయి పరీక్షిత్ అక్కడికి వచ్చాడు. ఏదో దాహం అని అడిగాడు. ఆయన తపస్సమాధిలో ఉన్నాడు. ఆయనకు వినపడలేదు, ఆయన పట్టించుకోలేదు. అహంకారంతో పట్టించుకోలేదు. నేను తపశ్శక్తి గలవాడినే అహంకారంతో ఆయన పట్టించుకోలేదు. కోపం వచ్చి బాధలో ఉన్నాడు కదా, దప్పికతో అలసిపోయి ఉన్నాడు కదా, ఆలోచించి విచక్షణ కోల్పోయాడు పాపం. ధర్మాత్ముడే పరీక్షిత్తు. కానీ అక్కడికి వచ్చేప్పటికి ఆ పరిస్థితి అయింది పాపం. ఆ పావుని తీసి అక్కడ చచ్చిపడి ఉన్న పావుని తీసి ఆ మెడలో వేసి వెళ్ళిపోయాడు. తర్వాత కాసేపటికి ఆయన కుమారుడు శృంగి వచ్చాడు. వాళ్ళ నాన్న మెడలో పావును చూసి కంగారు పడి పెద్ద కేకలు పెట్టాడు. ఈ కేకలు విని కళ్ళు తెరిచాడు. ఆయన ఏమిట్రా అన్నాడు. ఈ పావును తీసి అవతల పారేశాడు. ఏం జరిగిందిరా అన్నాడు. ఈలోపే ఆ శృంగి తొందరపడి, మా నాన్న మెడలో చచ్చిన పావును వేసిన వాడెవడో వాడు పాము చేతిలో చచ్చిపోవుగాక, తక్షక విషాగ్నికి గురి 7 రోజుల లోపల మరణించుగాక అని శపించేశాడు. అయిపోయింది. ఈ శాప వృత్తాంతం విని తండ్రి చాలా బాధపడ్డాడు. కానీ ఇచ్చిన శాపాన్ని తన కుమారుడే ఇచ్చినా ఈయన వెనక్కి తిప్పలేడు. అందుకని అరెడే పొరపాటు చేసేవారా, ఏదో చిన్న పొరపాటు చేశాడు అనుకో, దేశాన్ని పరిపాలించే రాజు ఇలా చేయడం నీకు పద్ధతి కాదు, మనం ఇలా ఆవేశపడకూడదు అని ఆయన కబురు చేస్తే జాగ్రత్త పడతాడని తెలిసి, ఇగో మా కుమారుడు ఇలా తొందరపడి శాపం ఇచ్చాడు, ఏమనుకోవద్దు మహారాజా అని తన శిష్యుల చేత కబురు చేశాడు. ఈ కబురు వృత్తాంతం ఆయనకి తెలిసింది. పరీక్షణ్ మహారాజుకి నిజమే కదా, తప్పు చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. తాత్కాలికంగా అప్పుడు బాధపడ్డా కూడా, కోపం వచ్చి ఆవేశపడ్డా. తర్వాత పశ్చాత్తాపడి ఏం చేశాడు అంటే, అప్పుడు ఏం చేశాడో భారతంలో ఒక విధంగా, భాగవతంలో ఒక విధంగా ఉంది. అక్కడ మీరు అడిగిన వైవిధ్యం. భారతంలో ఏముంది అంటే, ఆయన ఒంటి స్తంభపు మేడ కట్టుకుని ఎవ్వరూ రావడానికి వీలు లేకుండా చుట్టూ భద్రతా వలయం, రక్షణ వలయం ఏర్పాటు చేసుకుని, ఇవాళ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటారే అలాంటి దానిలో ఉన్నాడు అని భారతంలో ఉంది. భాగవతంలో ఏముందంటే, ఆయన ప్రాయోపవేశం పొంది గంగానదీ తీరంలో కూర్చుని మహర్షులందరినీ ఆహ్వానించి, నేను 7 రోజుల లోపల మరణిస్తానని తెలిసింది, నాకు శాపాన్ని తప్పించుకోవాలనే కోరిక లేదు, ఈ కలిగిన పాప సంకల్పం ఒక మహర్షిని అవమానించాలనే పాపం నాలో ప్రవేశించేదే, ఈ పాపం పోవాలనే కోరిక ఉంది, అది పోవాలంటే 7 రోజులే నాకు అవకాశం ఉంది, ఏం చేయాలో చెప్పండి, ఏం వినాలో, ఏం తెలుసుకోవాలో, ఏం చెయ్యాలో దయచేసి నాకు అనుగ్రహించండి అని వాళ్ళని ప్రార్థించాడు. అప్పుడు సుఖమహర్షి వచ్చాడు, భాగవతం చెప్పాడు. 7 రోజుల తర్వాత తక్షకుడు వచ్చాడు, సంహరించాడు.
భారతంలో కూడా 7 రోజుల తర్వాత తక్షకుడు సంహరించాడు. ఈ ఒంటి స్తంభపు మేడలో ఇంత రక్షణ వలయంలో ఉన్నా కూడా సంహరించడం 2 చోట్ల సమానమే, శాపం 2 చోట్ల సమానమే. మధ్యలో జరిగిన సన్నివేశంలో వైవిధ్యం భారతంలో ఒక విధంగా, భాగవతంలో ఒక విధంగా ఉంది. రెండూ రాసినవాడు వ్యాసుడే. ఆశ్చర్యం. తెలుగులో వేరే కవులు రాశారు కానీ సంస్కృతంలో మూలం 2 మనకు అనుగ్రహించింది వ్యాసుల వారే కదా. ఎందుకు ఈ తేడా అంటే వాటిని అర్థం చేసుకోవడంలో జాగ్రత్త పడాలి. ఒక మహారాజు అయిన వాడికి రక్షణ వలయాన్ని కల్పించవలసిన బాధ్యత మంత్రులందరి మీద ఉంది. అని శాపం వచ్చినా సరే తాత్కాలిక రక్షణ కావాలి కదా, అది బాధ్యత. అందుకోసం వాళ్ళు ఏర్పాటు చేస్తే ఆయన కాదనలేదు, అందులో ఉన్నాడు. ఇది చెప్పడం భారతం యొక్క లక్ష్యం. భారతం ధర్మ విధానాన్ని ప్రబోధించే గ్రంథం. భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రబోధించే గ్రంథం. అంటే ఒకే వ్యక్తికి సంబంధించిన కథా విధానాన్ని 2 రకాలుగా మనం పరిశీలించాలి. యథార్థమైన చరిత్రగా పరిశీలించాలి, అంతరార్థంతో పరిశీలించాలి. చరిత్రగా ఇతిహాసంగా పరిశీలించడానికి మహాభారతంలో ఈ కథ ఉంది. అలా కాకుండా పురాణ భావంతో భక్తి జ్ఞాన వైరాగ్యాలకు సంబంధించిన కథగా దీన్ని పరిశీలించడానికి భాగవత పురాణం అలా చెప్పింది అని ఈ 2 కథల వైవిధ్యంలో వైవిధ్యమే ఉన్నది కానీ వైరుధ్యం లేదు అని సమన్వయం పొంది మనం ఆ కథని ఆ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గురుగారు, ధర్మశాస్త్రాల్లో కానీ అలాగే వేదాంతంలో కానీ తరచుగా మనకి తత్వం అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఏంటి ఈ తత్వం అంటే? తత్వం అనే మాట ధర్మశాస్త్రాల్లో వేదాల్లోనే కాకుండా దైనందిన జీవితంలో కూడా ఇది మనస్తత్వం, వాడి తత్వం ఇంతేనండి అని అంటూ ఉంటాం మనం. మనస్తత్వం, ఆయనది కొంచెం కోపదారి మనస్తత్వం అండి, ఆయన కొంచెం శాంతంగా ఉండే మనస్తత్వం గలవాడండి, ఇలాంటి మాటలు మనం ఆయన ప్రతిదానికి అనుమానించే మనస్తత్వం అండి ఇలా వాడుతూ ఉంటాం. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే తత్వం అంటే అతడి యొక్క, లేకపోతే ఆమె యొక్క, లేకపోతే ఆ వస్తువు యొక్క సహజమైన స్థితి. ఆయన సహజంగా కోపదారి మనిషి అనుకోండి, ఆయన కోపం ఆయన తత్వం అంటే గుణం అనే అర్థం, సహజమైన గుణం అనమాట, సహజంగా ఉన్న లక్షణం. కాబట్టి జీవితంలో మన చుట్టూ కనపడుతున్న ప్రపంచంలో ఏది సహజమో అది తత్వం. దాన్ని తెలియచేసేది తత్వశాస్త్రం. ఏది సహజమో అంటే శరీరం సహజం కాదు, ఈ ప్రాణికోటి సహజం కాదు, ఈ చుట్టూ ఉన్న ప్రపంచం సహజం కాదు, ఇదంతా భగవంతుడి యొక్క వేరే రూపం. కాబట్టి మొత్తం అంతా కలిపి దీని తత్వం ఏమిటి అంటే భగవత్ తత్వం. ఈ భగవత్ తత్వాన్ని మనం తెలుసుకోవడానికి కావలసిన శాస్త్రం తత్వశాస్త్రం. ఇదంతా ఎక్కడుంది? వేదాల చివరి భాగమైన ఉపనిషత్తుల్లో ఉంది. వేదాల చివరి భాగాన్ని వేద అంతము, వేదాంతము అంటారు. గురువుగారు చాలాసేపు మాట్లాడారు కానీ చివరి మాటగా ఒకటి చెప్పండి అంటే సారాంశం చెప్పాలన్నమాట. అంటే ఉపనిషత్తులు ఏమిటన్నమాట? వేదాల యొక్క సారం. అందుకని వేదాంతము అనే మాట తత్వశాస్త్రానికి పర్యాయపదంగా వచ్చింది. వేదాంత శాస్త్రం అన్న తత్వశాస్త్రం అన్న ఒకటే. ఏం చెప్తోంది అంటే ఈ సృష్టికి సంబంధించిన అన్నింటికీ సహజమైన స్థితి ఏమిటి దాన్ని తెలియజేస్తుంది. అదంటే ఏమిటో చెప్తోంది అనమాట. అదంటే ఏమిటో చెప్తే దాని తత్వం అనమాట. తత్వం అనే మాట అందుకోసం వచ్చింది. అందుకని మనస్తత్వం, వాడి మనస్సు యొక్క లక్షణం ఇది. కోపదారి తత్వం అంటే కోపం కలిగిన లక్షణం. సహజంగా తొందరగా కోపం రాకపోతే ఆశ్చర్యం, కానీ వస్తే ఆశ్చర్యం కాదనమాట. ఈయన శాంతంగా ఉంటాడండి, శాంతం ఆయన తత్వం. ఆయన ఎప్పుడు శాంతంగా ఉంటాడు, ఎప్పుడైనా కోపం వస్తే ఆశ్చర్యం అనమాట. అలుగుటయ్యే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు అన్నట్టుగా. ఇలా తత్వం అంటే సహజంగా అతడికి ఉండే స్థితి. ఈ సృష్టి మొత్తానికి సహజంగా ఉండే స్థితి ఏమిటి అంటే ఇదంతా భగవన్మయమే. కొండలుగా, గుట్టలుగా, నదులుగా, లోయలుగా, మైదానాలుగా, పీఠభూములుగా, ప్రాణులుగా, మానవులుగా, జంతువులుగా, క్రిములుగా, కీటకాలుగా రకరకాల రూపాల్లో కనపడుతున్నది అంతా ఒకే ఒక్క తత్వం. అది భగవత్ తత్వం. ఒకే ఒక్క భగవంతుడు ఇన్ని రూపాలు ధరించి ఇంత చిత్రమైన లీలా విలాసాన్ని, సృష్టి విలాసాన్ని నిర్వహిస్తున్నాడు అని తెలుసుకోవడం తత్వజ్ఞానం. ఆ జ్ఞానాన్ని తెలియజేసేది తత్వశాస్త్రం. ఉన్నది భగవత్ తత్వం. అందుకోసం తత్వం అనే మాట ఆ విధంగా అటు శాస్త్రాల్లోనూ ఇటు దైనందిన జీవితంలో కూడా మనకు వాడుకలో తరచుగా వినపడుతూ ఉండే మాట. ఈ తత్వం అనేది తెలుసుకోవడానికి వీలైన దాన్ని తత్వశాస్త్రం అనుకున్నాం కదా. ఆ తత్వశాస్త్రం ప్రకారం ఎవరైనా బతుకుతుంటే, ఆ పద్ధతి ప్రకారం జీవితాన్ని సక్రమంగా సాగించుకుంటే, ఆ సాగించుకుంటున్న విధానాన్ని మనకు తెలియజేసేప్పుడు తాత్వికత, దాని గురించి మనం తెలుసుకుంటే తాత్వికత. ఇప్పుడు అన్నమయ్య కృతులు ఉన్నాయి. అన్నమయ్య కృతుల్లో ఏముంది అంటే తాత్వికత దాగి ఉంది. ఆ తాత్వికతను అన్వేషించాలి. త్యాగరాజ స్వామి ఒట్టి సంగీత విద్వాంసులు అనుకోవడానికి వీల్లేదు. ఆయన గొప్ప యోగి, గొప్ప తాత్వికుడు. ఆ తాత్వికతని పరిశీలించాలి. అంటే ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. త్యాగరాజస్వామి జీవిత తత్వం, త్యాగరాజస్వామి మనస్తత్వం, త్యాగరాజస్వామి వారి యొక్క ఆత్మతత్వం, త్యాగరాజస్వామి వారి యొక్క యోగతత్వం, త్యాగరాజస్వామి వారి కీర్తనల్లో దాగిన సాహిత్యం, సంగీతం, వీటి చాటును దాగి ఉన్న ఆ జ్ఞానానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడం దాని తాత్వికత. కాబట్టి తత్వం అనే మాటలోంచి తత్వశాస్త్రం, తత్వజ్ఞానం,
తాత్వికత అనే పదాలు పుట్టాయి. అన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే దీని యొక్క యథార్థ స్వరూపం ఇది, దీని అసలు స్థితి ఇది. కాబట్టి తత్వం అనే మాట చాలా విస్తృతమైన అర్థంలో ప్రయోగించడానికి వీలైన మాట. లోకంలో తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ, అంటే వేదాంత శాస్త్రం అనే అర్థంలో ప్రయోగిస్తున్నారు. అక్కడ కూడా సమస్తమైన వేదాంత శాస్త్రం యొక్క సారం ఏమిటంటే ఈ సృష్టి యొక్క యథార్థమైన స్థితిని, స్వరూపాన్ని అవగాహన చేసుకుని తదనుగుణంగా జీవితాన్ని మలచుకుని ప్రశాంతంగా, ఆనందంగా, ధర్మబద్ధంగా, తన వల్ల ఇతరులకు ఎవరికి ఏ విధమైన అపకారం జరగకుండా జీవితాన్ని సరిదిద్దుకుని ముందుకు నడుపుకోవడమే తత్వానుగుణమైన జీవన వైఖరి. అతడు వస్తువును చూడడు, దాని తత్వాన్నే చూస్తాడు. అందుకే ప్రహ్లాదుని గురించి వివరించేటప్పుడు వస్తు దృష్టి చేసి వాంఛయుడడు, ఇది వస్తువుగా చూడడు, దీని తత్వంగా చూస్తాడు. కొండ రూపంలో కనపడుతున్న భగవంతుడు, పాముల చేత కనిపించారు, పాము రూపంలో కనపడుతున్న భగవంతుడు, కొండల మించి పడేశారు, లేకపోతే అగ్నిలో వేశారు, అగ్ని రూపంలో ఉన్నది భగవంతుడే, భగవంతుడిని అన్ని చోట్ల చూస్తున్నాడు. ఈ దృష్టిని తాత్వికమైన దృష్టి, తత్వదృష్టి అంటారనమాట. అందువల్ల తత్వం అనేది చాలా విశాల అర్థంలో మనకి సంప్రదాయంలో, శాస్త్రాల్లో కానీ దైనందిన వ్యవహారంలో కానీ అలా వచ్చింది లోకంలోకి. గురుగారి వాళ్ళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. మంచిదమ్మా, శుభం. ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.